ఎవరిది విష్ణు బాబుది బాగా చేసిండు, మోహన్ బాబు కూడా బాగానే చేసిండు. వీళ్ళు బాగా చేసి హైలైట్ ఇద్దరు ఉన్నారు, ప్రభాస్ ఉంది, విష్ణు బాబు ఉంది. ఇది భక్తి, ఈ భక్తి గురించే చూడాలి మనం, ఫ్యామిలీతోని భక్తి గురించే చూడాలి. ఇది మనం ఏదో సినిమాలు ఆ యాక్టర్ ఈ యాక్టర్ అన్నట్టు కాకుండా కంపల్సరీ 100% వస్తుంది. దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. అది ఏం లేదు, ఏం డిస్టర్బ్ కూడా లేదు. అది సినిమా ఆన్ పేపర్లో స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. విష్ణు గారు కూడా చెప్పారు 10 years నుంచి స్టోరీని వర్క్ చేస్తున్నాయి. స్టోరీ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి కొంచెం చాలా వరకు ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు సినిమా. ఎందుకంటే ఇందులో ఇటు మైథలాజికల్ సినిమా, ఒక హిస్టారికల్ సినిమా, ఒక భక్తిపరమైన సినిమా. కానీ ఇందులో ఫస్ట్ 1.5 hour ఏంటంటే మొత్తం డ్రామా ఉండిద్ది. ఆ డ్రామా కూడా పండితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ ఇందులో సీన్స్ అలా వచ్చిపోతూ ఉంటాయి. తర్వాత క్యారెక్టర్స్ మనకి మొనలాగ్ ఇస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ సోల్ ఉండదు, ఎమోషన్ ఉండదు ప్రాపర్గా. శరత్ కుమార్ గారు విష్ణు గారి ఫాదర్ క్యారెక్టర్, కానీ వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ కానీ ఆ ఎమోషన్ కానీ ఫాదర్స్ అనే ఎమోషన్ అస్సలు మనకు కనెక్ట్ అవ్వదు. ఈ సినిమాలో 5 తెగలు ఉంటాయి. 5 తెగల మధ్యలో ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎట్లా ఐకమత్యం అవుతారు అనేది అదంతా చూస్తూ ఉంటే ఒక తెగ సంబంధించిన వాడు వాళ్ళందరినీ యూనైట్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటిది, సో అదంతా మనం చూస్తూ ఉంటే ప్రేక్షకులకు డిస్కనెక్ట్ ఉంటుంది. ఒకరినొకరు డైలాగ్స్ కూడా ఎబ్బెట్టుగా చెప్తారు, ఒక బేస్ వాయిస్ వేసుకొని చాలా వరకు కంగువా చూస్తున్నట్టు ఫీల్ వస్తుంది ఆ తెగల మధ్యలో చూస్తుంటే. అది కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నాయి సార్. అలాగే అంతవరకు డల్గా ఉన్న సినిమా ప్రభాస్ వచ్చేసరికి అట్లా థియేటర్ అంతా లేస్తుంది అనమాట. అది చాలా బాగుంటుంది, చాలా ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ అంతవరకు డల్ ఉన్న సినిమా అంతా ప్రభాస్ క్యారెక్టర్ ఉన్నంత వరకు ఎనర్జీ ఉంటుంది. కానీ మళ్ళీ అదే ప్రాబ్లం. ఇష్యూ ఏంటంటే డైలాగ్స్లో ఆ పట్టు కానీ ఆ ఎమోషన్ కానీ అది అస్సలు హుక్ అవ్వదు అనమాట సినిమా. మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా డైలాగ్స్ ఉంటాయి కానీ మనకి కనెక్ట్ అవ్వవు. శరత్ కుమార్ గారు కానీ అక్షయ్ కుమార్ గారు శివుడిగా బాగా చేశారు. అక్షయ్ కుమార్ కాజల్ది అంత స్క్రీన్ ప్రజెన్స్ ఉన్నారు, బాగా చేస్తారు. ప్రభాస్ గారు కూడా చాలాసేపే ఉంటారు. ప్రభాస్ సీన్స్ ఉన్నంత వరకు బాగుంటుంది. కానీ అదే చెప్తున్నా కదా, ఎమోషన్ వచ్చే వరకు అస్సలు కనెక్ట్ ఉంది ప్రేక్షకులకు. ఒక్క ఎమోషన్ పరంగా చెప్పాలంటే లాస్ట్ 30 minutes అయితే బాగానే ఇచ్చారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే చాలా గ్రాండ్గా తీస్తారు, కానీ ఇది న్యూజిలాండ్ వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టే వేస్ట్ చేసే అంత అయితే లేదు. ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ హిట్ అయ్యే కంటెంట్ ఉంది, కానీ జస్ట్ యావరేజ్గా నిలుస్తుంది. మాత్రం హ్యాండ్సమ్ సినిమాను మాత్రం లాస్ట్ అరగంట నిలబెట్టిందండి సినిమా మొత్తాన్ని. విష్ణు గారు యాక్టింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ ట్రోల్ చేసే అవకాశమే లేదు. ట్రోల్ చేద్దాము అని అనుకుని వచ్చినటువంటి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు. బ్రహ్మాండంగా ఉంది సినిమా. లాస్ట్ ½ an hour మాత్రం అసలు బ్లూస్ బంప్సే. అసలు ఆ సినిమాని ముందు ఎక్కడన్నా ల్యాగులున్నా కనపడలేదు. లాస్ట్ అరగంటలో అంత అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక యుద్ధ సన్నివేశాలు కొంచెం కొత్తగా కల్పించారు కాబట్టి అవి చూడడానికి కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఆ సినిమా కథ మాలాంటి వాళ్ళు తెలుసు కాబట్టి సినిమా మాత్రం చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ కొంచెం లాగ్ అనిపించాయి. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్లో లవ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాయి. కొంచెం గ్యాప్ వచ్చి వస్తే బాగుండే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, బట్ సెకండ్ హాఫ్లో మనకి భక్తి రసం అనేది సెకండ్ హాఫ్లో చూపించారు ఎక్కువగా. చాలా బాగుంది సెకండ్ హాఫ్. చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీయే కొంచెం హై ఇచ్చింది మనకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ ప్లస్ పాయింట్ ఈ సినిమాలో. చాలా బాగా పెట్టారు. ఎక్కడ మనకి ఈ సీన్ అనవసరంగా పెట్టారే అని ఎక్కడ అనిపించలేదు, బాగుంది. ఎక్సెప్ట్ ఫర్ ద ఫైట్స్ అండ్ ద లవ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్, అది ఒక్కటి నచ్చలేదు. యా, ఆయన బాగా చేశారు. ఆయన హీ గేవ్ హిస్ బెస్ట్ అనిపించింది. ఇప్పటివరకు మనం ట్రోల్స్ అన్నీ చూస్తూ ఉంటాం కదా, అవన్నీ ఆయన అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేసుకున్నారు అని అనిపించింది మూవీ ద్వారా. సో యా, ఎక్కడ ట్రోల్ చేసేటట్టు అయితే తీయలేదు మూవీని, స్కోప్ అయితే ఇవ్వలేదు, ఉన్నట్టు చూపించారు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మనకు అనిపిస్తుంది స్టోరీకి డివియేట్ అవుతుంది. కన్నప్ప యాక్చువల్ స్టోరీ కొంచెం డివియేట్ అవుతుంది. ఫైట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారేమో అనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ యా, సినిమా చాలా బాగుంది, తప్పకుండా అందరూ చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ పండగ. సినిమా మామూలుగా లేదు, కింద మీద ఊపు. మా ప్రభాస్ అన్న తోపు. సినిమా మామూలుగా లేదు. 100 కోట్లు డే 1 100 కోట్లు కడుతుంది గ్యారంటీ. ఈ సినిమాకి ప్లస్ అనేది ప్రభాస్. ఈ సినిమాకి ప్లస్ అనేది ప్రభాస్ వల్ల హిట్ అవుతుంది సినిమా గ్యారంటీ. అన్న ప్రభాస్ ఎంట్రీ మామూలుగా లేదు. మా టీవీ వస్తుంది బిగ్ బాస్. సెకండ్ హాఫ్ లో వచ్చాడు ప్రభాస్ వచ్చినప్పుడు బీజిఎం వచ్చింది. హర 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 రుద్ర గొంతు పోయింది.
నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే సినిమా. మంచు మనోజ్ గారు, నాకు ఇన్ని రోజులు మనోజే కనిపించిండు, ఈ రోజు మంచు కనిపించింది. మంచు మంచు కురిపించాడు. లాస్ట్ 30 నిమిషాల్లో కంట్లో నుంచి వాటర్ కాదు మంచు వచ్చింది. మంచు అంటే స్నో. మూవీలో బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే బీజిఎం అన్న తమనికి గట్టి కాంపిటీషన్ రాబోతుంది, అదైతే పక్కా. తర్వాత సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో చూపించాడు విజువల్స్. అండ్ యాజ్ యూజువల్గా సెకండ్ హాఫ్లో డార్లింగ్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. బీవీఎస్ రవి చెప్పినట్టు సెకండ్ హాఫ్లో 30 మినిట్స్ తర్వాత డార్లింగ్ ఎంట్రీ ఉంటుంది, అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ లాస్ట్ 40 మినిట్స్ అన్న మీకు విష్ణు కనబడాడు, అతని పర్ఫార్మెన్సే కనిపిస్తుంది. అతని యాక్టింగ్కి నేను ఫిదా అయిపోయాను, అంత బాగుంది. ఒకటే చెప్తున్నా, ఆ జనరేషన్కి ఆ భక్త కన్నప్ప కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఈ కన్నప్ప కల్ట్ ఫిలిం. అండ్ ఆడియన్స్కి ఇంకోటి చెప్తున్నా, ఇట్స్ ఏ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు అదే చెప్పాడు. ఎందుకంటే మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు, ఈ మూవీలో కొంచెం రొమాన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అదే మైనస్. రొమాన్స్ అంటే వాళ్ళకి అనిపించింది. ఓవరాల్గా అయితే నాకు పిచ్చిగా నచ్చింది సినిమానే. చెప్పాలంటే భయం వేస్తుంది, కొంచెం బాధ వేస్తుంది. ఏదైనా తేడాగా చెప్తే రేపు కేసు చేస్తానని చెప్పి వాళ్ళు ఇష్టం అన్న స్టేట్మెంట్ వదిలేరు. కొంచెం ఉడకని కొబ్బరి అన్నం. సో ఫస్ట్ హాఫ్ ఒకటే కొంచెం నాకు తేడా కొట్టింది, కానీ సెకండ్ హాఫ్ కానీ మన ప్రభాస్ గారి ఎంట్రీ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ క్లైమాక్స్లో విష్ణు గారి పెర్ఫార్మెన్స్ కానీ బాగున్నాయి. నాకైతే ప్రభాస్ గారు విష్ణు గారే ఎక్కువ కనిపించారు. ఇంక మిగిలిన వాళ్ళంతా కూడా ఏదో స్లో ఉన్నారు, కానీ జెన్యున్గా మాట్లాడుకుందాం. సాధారణంగా ట్రోల్ చేస్తారు కదా మంచు ఫ్యామిలీని, అంటే నేను అదే అన్నా, ఫస్ట్ హాఫ్లో ఎవడైనా ట్రోల్ చేశాడు, చాలా మంది నవ్వారు కొన్ని సీన్లకి, నేను నిన్న చూసా. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత ఎవడో కూడా అసలు ఒక్క నవ్వు నవ్వలా, ఎందుకంటే అంత డివోషన్లకు టచ్ అయిపోయారు సినిమాకి. సో సెకండ్ హాఫ్ ప్రభాస్ గారి క్యామియో కానీ క్లైమాక్స్లో విష్ణు గారి పెర్ఫార్మెన్స్ కానీ చెత్త కొట్టారు. మంచి విషయం, ఎవరికి పోల్చుకోవడం లేదు, ఎవరి స్టైల్ వాళ్ళది. నీ స్టైల్ ఈ యాంకర్కి రాదు, ఈ కెమెరామెన్కి రాదు అంతే. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉంది, కానీ ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం నిలబెట్టేసింది సినిమా. అసలు కొత్తగా చూపించాడు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు న్యూజిలాండ్లో ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా ఈ లొకేషన్ ఏంటి, ఈ 40 నిమిషాలు ఇక్కడే చూస్తున్నాడు, ఇక్కడే ఫైట్లు, ఆ జనం ఒక 50 మంది కన్నా ఎక్కువ లేరన్న ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి కలుగుద్ది. వన్స్ ఇంటర్వెల్ అయిపోయాక స్టార్ట్ అయ్యింది అసలైన సినిమా, అసలైన లొకేషన్స్, అసలైన ఎలివేషన్లు. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఒకటే గురించి మాట్లాడట్లేదు నేను, సినిమా విష్ణు కష్టపడ్డాడండి, మంచు ఫ్యామిలీ కష్టపడింది. అవి ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా అలా నిలబడ్డాడు అంటే ట్రోల్ చాలామంది వెతికారు, బుక్కులు బట్టి రాసుకుందామని వచ్చారు. కానీ అరే అమ్మ సినిమా బాగానే తీశాడు కదా, బాగానే కష్టపడ్డాడు కదా, మంచి స్టోరీ ఎంచుకున్నాడు కదా, అసలు స్టోరీ రివీల్ అయిందే సెకండ్ హాఫ్ కాదని చెప్పి ఒక ఫీల్తో బయటకు వచ్చేస్తారన్న ప్రతి ఒక్కరు కూడా. అంటే కాళహస్తిలో ఇంత విషయం ఉందని ఎవరికి తెలియదు, నిజంగా అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ నోట్లోంచి నీళ్లు శివుడికి పోయొచ్చా, మాంసాహారం నైవేద్యం పెట్టచ్చా, అంటే మనం ఏదైనా చెయ్యొచ్చా, కాళ్ళతో తన్నచ్చా అని ఇవన్నీ కూడా భక్తితో చేసినోడికే చెల్లుద్ది. కానీ మనం ఏదో పూలు లేకపోతే నైవేద్యం పెట్టి ఉపవాసం ఉన్నవాడు భక్తి కాదని చెప్పి చూపించాడు. అంటే ప్రభాస్ గారు ఎంట్రీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దారి తప్పింది మంచు ఫ్యామిలీ దారిలో తెచ్చాడు, దారి తప్పింది దారిలోకి తెచ్చాడు. ఆయన ఉన్న 10 నిమిషాలు కూడా ప్రభాస్ గారి గురించి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మౌత్ టాక్ బట్టి కూడా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. అండ్ కాళహస్తి గాథ అని ఒక సాంగ్ ఉంటుంది, విష్ణు గారు ఇద్దరు అమ్మాయిలే చేశారు, నెక్స్ట్ లెవెల్ ఆ సాంగ్, చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంట్రా కొంచెం అటు ఇటు తగ్గిందని అనుకున్నాం, కానీ సినిమా కన్నప్ప సెకండ్ హాఫేనండి. ఇంకా అవన్నీ వెతుక్కుంటే చాలా ఉంటాయి, సో అది మైండ్ డైవర్ట్ చేస్తుంది, కొంచెం డైవర్ట్ చేస్తుంది, భక్తిలోకి వెళ్ళిపోతాం, ఎమోషనల్గా టచ్ అయిపోతుంది సినిమా. బాగుంది అయితే ఓవరాల్.